హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు నేనైతే ఒక 2 సింపుల్ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ని చూపిస్తాను. మరి ప్రాసెస్లోకి వెళ్దాము, వచ్చేసేయండి. ముందుగా నేను ఒక 2 ఎగ్స్ని బౌల్లోకి తీసేసుకున్నాను. బ్రేక్ చేసుకొని మనం మంచిగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్స్ని వేసేసేయాలి. ఒక 2 నిమిషాలు అలానే ఉంచిన తర్వాత మనము స్లోగా కలుపుకోవాలి. ఇలా మనం మంచిగా కలుపుకొని ఎగ్స్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇది మీరు ఇన్స్టెంట్గా ఒక్క 10 మినిట్స్లో మీ దగ్గర బ్రెడ్ ఉందంటే చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడు తినే దోశ, ఇడ్లీ, పూరి ఇవి కాకుండా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా హెల్దీగా మనము వీక్ ఒక 2 టైమ్స్ అయినా ఇలా డిఫరెంట్గా చేసుకొని తింటే మంచిగా ఉంటుంది కదా. ఈ సమ్మర్లో ఎలాగో పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచిగా ఇలా డిఫరెంట్గా చేసి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. మనకి ఎగ్ ముక్కలు అనేవి ఒక్క 5 నిమిషాలు మంచిగా వేగనిచ్చిన తర్వాత మన రుచికి తగినంత ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసుకున్నానండి. దీనికి మరీ కారం ఎక్కువ అవసరం లేదు. మనము బ్రెడ్తో పాటు తింటాం కాబట్టి మరీ అంత స్పైసీగా ఉన్నా బాగోదండి. చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, చిటికెడు పసుపు వేసుకుంటే అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇలా మనం మంచిగా ఉప్పు, కారంలో ఎగ్ ముక్కలన్నిటిని ఒక్క 5 నిమిషాలు మంచిగా వేగనిచ్చిన తర్వాత ఒక 1/2 స్పూన్ నేనైతే ధనియాల పొడి వేశాను. ఈ ధనియాల పొడి వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ధనియాల పొడి కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు మంచిగా ఎగ్ ఫ్రైని మనము చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను ఒక 1 బటర్ క్యూబ్ తీసుకున్నాను. ఇక్కడ మనమైతే బ్రెడ్ టోస్ట్ చేసుకోవాలండి. నేను ఒక పాన్ పెట్టేసుకొని బటర్ని మంచిగా ఒకసారి స్ప్రెడ్ చేసేసి ఒక బటర్ క్యూబ్ని వేసాను. మనము ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం హెల్దీగా తినడం కోసం నేనైతే ఆయిల్ బదులు బటర్ యూస్ చేస్తున్నాను. బటర్ మంచిగా వేడైన తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ని మీరు బటర్తో మంచిగా స్ప్రెడ్ చేసుకొని 2 సైడ్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను వైట్ బ్రెడ్ కాకుండా బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. బ్రౌన్ బ్రెడ్ మనకేంటంటే క్యాలరీస్ అనేవి తక్కువ ఉంటాయి. సో మనకి మంచిగా మీరైనా సరే ఎప్పుడైనా వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ని మీరు తినడానికే ఎక్కువ ట్రై చేయండి. నేనైతే 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాను. అలాగే ఇంకొక బ్రెడ్ స్లైస్ కూడా నేనైతే ఫ్రై చేసుకుంటానండి. 2 బ్రెడ్ స్లైసెస్, 2 ఎగ్స్. మీరు గనక బ్రేక్ఫాస్ట్కి తినేసారంటే మధ్యాహ్నం లంచ్ టైం వరకు కూడా మీ కడుపు అనేది చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి. అసలు ఆకలే అవ్వదు. మనకి ఇది గో టు బ్రేక్ఫాస్ట్ లాగైతే చెప్పొచ్చు. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా టైం లేనప్పుడు చక్కగా ఈ బ్రెడ్స్ నాకు ఎప్పుడూ ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నేనైతే ఫాస్ట్గా చేసేసుకొని తినేసి వెళ్ళిపోతాను. మంచిగా ఉంటుందండి ఫిల్లింగ్గా. హెల్తీగా తింటే అంతకు మించింది ఏముంటుంది చెప్పండి. సో మీరు కూడా డెఫినెట్గా ఈ సింపుల్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని అయితే రెడీ చేసేసుకోండి. చాలా బాగుంటుంది. ఇది ఉత్తగా తిన్నా కానీ బ్రెడ్ భలే ఉంటుందండి. ఇక్కడ నేనైతే 2 బ్రెడ్ స్లైసెస్ ఫ్రై చేసేసుకొని మనము రెడీ చేసేసుకున్న ఎగ్ ఫ్రైని అయితే వేసేసుకుంటున్నాను. చాలా యమ్మీగా ఉంటుంది. యమ్మీ ఇన్స్టెంట్ బ్రెడ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది విత్ ఎగ్ ఫ్రై. స్నాక్స్ లాగైనా పిల్లలకి మనం అప్పుడప్పుడు ఈవినింగ్స్ అయినా ఇలా చేసి ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది. బ్రెడ్ని తుంపుకొని మంచిగా ఎగ్ ముక్కలతో తింటూ ఉంటే భలే ఉంటుంది. సో మనము సెకండ్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూద్దాము. దీనికి నేను ఒక బౌల్ తీసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసుకున్నాను. మనము ఆనియన్స్ చాప్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని అలాగే నేను ఇక్కడ 4 to 5 చిల్లీస్ని కూడా సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ నేను 1/2 స్పూన్ మన హోమ్మేడ్ గరం మసాలాని యాడ్ చేస్తున్నానండి. అలాగే మన రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కారం. మనము ఎలాగో చిల్లీస్ యాడ్ చేసాం కాబట్టి కారం ఎక్కువ అవసరం లేదు. ఈ చిల్లీస్ తోటే మనకి మధ్యలో చిల్లీస్ తగులుతూ ఉంటే బాగుంటుంది స్పైసీగా. సో ఇక్కడ చేత్తోటి మంచిగా ఆనియన్స్
ఉప్పు, పచ్చిమిర్చి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మాత్రం కలుపుకున్న తర్వాత నేను ఒక 2 ఎగ్స్‌ని బ్రేక్ చేసేసుకొని వేసుకున్నాను. మనం మంచిగా దీన్ని బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎటువంటి లంప్స్ లేకుండా చూస్తున్నారు కదా వీడియోలో మంచిగా ఆనియన్స్‌తో పాటు ఎగ్ అనేది చక్కగా కలవాలి. ఒక్క 3, 4 నిమిషాలైనా మీరు స్పూన్ తోటి బీట్ చేస్తూ కలుపుకున్నారంటే మన ఎగ్ మిక్స్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఎగ్ మిక్స్‌ని మనమైతే ఒక పాన్ తీసుకొని హాఫ్ క్యూబ్ బటర్‌ని అయితే యాడ్ చేశాను పాన్ మీద. ఇది కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ మనము ఎగ్ మిక్స్‌ని వేసేసుకోవాలి. ఈ ఎగ్ మిక్స్‌ని మంచిగా మీరు స్పూన్ తోటి స్ప్రెడ్ చేసేసుకున్నారంటే మనకొక ఆమ్లెట్ లాగా ఫామ్ అవుతుంది. మీరు చూస్తున్నారు కదా స్పూన్ తోటి చక్కగా మందంగా కాకుండా కొద్దిగా పల్చగా ఉండేటట్టు స్ప్రెడ్ చేసుకోండి. అందువల్ల మనకేంటంటే తినడానికి కూడా బావుంటుంది. సో ఇక్కడ ఎగ్ మిక్స్ వేసేసుకొని ఒక బ్రౌన్ బ్రెడ్ స్లైస్‌ని నేనైతే ఆమ్లెట్ మీద వేసేసి ఒక సైడ్ మంచిగా వెట్ అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా నేనైతే టర్న్ చేశాను. దీన్ని మనం ఏమి ముందే రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి బ్రెడ్‌ని. ఎలాగో మనము ఆమ్లెట్ మీద పెడతాం కాబట్టి అది రోస్ట్ అవుతుంది. సో ఒక సైడ్ ఆమ్లెట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే సెకండ్ సైడ్ కూడా జాగ్రత్తగా టర్న్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా! ఇలా మంచిగా టర్న్ చేసేసుకొని 2 సైడ్స్ కూడా ఫ్రై చేసేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అండి, అలా మీరైతే మధ్యకి కట్ చేసేసుకుంటే మీకు మంచిగా శాండ్విచ్ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో వచ్చేస్తుంది. సో ఇలా కట్ చేసి మనం ఇవ్వడం వల్ల ఏంటంటే పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి చక్కగా తినడానికి ఇష్టపడతారు. సో ఇక్కడ నేనైతే పైన ఒక చిన్న చీజ్ క్యూబ్ కూడా యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మనకేంటంటే చీజీగా బావుంటుందండి. మీరు కూడా డెఫినెట్‌గా ఇలా చీజ్ యాడ్ చేసుకుంటే ఏదో బయట మనము తింటున్నాము అన్న ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీకు కావాల్సిన సైజెస్‌లో మీరు కట్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే మన బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. ఇది మీరు డైరెక్ట్‌గా అయినా తినేయొచ్చండి. దీంట్లోకి మళ్ళీ సైడ్ నంజుకోవడానికి ఏమీ అవసరం లేదు. ఇన్ కేస్ పిల్లలు ఒకవేళ అడిగితే ఏదైనా కిసాన్ జామ్ ఉంటుంది కదా, అది మీరు ఇచ్చి ప్లేట్‌లో పెట్టేశారంటే కామ్‌గా తినేస్తారు. చూడండి చాలా సింపుల్‌గా గో టు ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ మీకైతే 2 టైప్స్ చూపిచ్చాను. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్‌లో చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కమెంట్స్‌లో చెప్పినా నేనైతే ఖచ్చితంగా మీకోసం పోస్ట్ చేస్తానండి మన ఛానల్‌లో. సో మీరైతే నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.